ఇక్కడ ఋషులు మునులు వేడుకుంటున్నారు. ఇక్కడ మీనము, కూర్మము, వరాహము, సింహం ఉంది కదా వామన, తర్వాత పరశురామ, తర్వాత మనకు రామ అవతారము. ఇక్కడ బుద్ధుడు, మనం చూసే బుద్ధుడు కాకుండా ఇక్కడ కొంచెం వెరైటీగా ఉన్నాడు. చివరగా కల్కికి ప్రతిరూపంగా గుర్రము. మీరు గమనించారా, ఇక్కడ దశావతారాల్లో కృష్ణుడు లేడు. అట్లా ఇక్కడ మనకు ఏనుగులు, గుర్రాలతోని అందరూ స్వామివారి దగ్గరికి వేయించేస్తున్నారు. స్వామివారి దగ్గరికి భక్తజనులంతా వేయించేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇద్దరు దేవేలు, లక్ష్మీదేవి పాదాలు ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనకు బ్రహ్మ ఇక్కడ కనిపిస్తుంది. నాభి నుంచి ఇక్కడ బ్రహ్మ ఉన్నారు. ఇక్కడ స్వామి ఇక్కడ మనకు చిన్ముద్రలో కనిపిస్తున్నారు. చూడండి, చిన్ముద్రలో యోగశయనుడు కనిపిస్తున్నారు. ఇది అనంత పద్మనాభ స్వామి వారి అన్నమాట. ఇక్కడ కూడా ఒక దేవత, వీళ్ళంతా స్వామివారి దర్శనంకై వెళ్తున్నారు మొత్తం. ఇక్కడ శంఖు ఉంది, ఇక్కడేమో చక్రం ఉంది, ఇంకొక 2 చేతులలో. ఇక్కడ ఒక చేతేమో ఇక్కడ పైన పెట్టుకొని ఉన్నారు స్వామివారు. ఇక్కడ ఇంకొక చేతేమో చిన్ముద్రలో, అట్లా 4 చేతులు. ఇక్కడేమో తల కింద ఉంది కదా ఇంకొక చేతి, కనిపించింది బాబు. ఇక్కడ తల కింద పెట్టుకొని ఉన్నారు కదా, పెట్టుకొని ఉన్నారన్నమాట. ఇది మనకు దివ్య మంగళమూర్తి అయిన అనంత పద్మనాభ స్వామి వారి దివ్య దర్శనం.